రేవంత్ రెడ్డి గారు నిన్న మంత్రులు కూసబెట్టి ఎన్నికలకు పోదామంటే మంత్రులందరూ అన్నారట ఎమ్మెల్యేలు ఒక సీటు గెలిచేటట్టు ఎన్నికలు పెడితే ఒక్క సీటు గెలిచేటట్టు లేదని దాని పేరు ఒకతో దాటి కొద్ది రోజులు మూసుకొని చేస్తారు. మళ్ళీ ఏదో ఆశ పెట్టదట, మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప ఉన్న సర్వే రిపోర్ట్ 6 డిప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తుందని రిపోర్ట్ వచ్చింది. ప్రభుత్వం అక్కడిని ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుడ్లాట్ అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది. ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డిని అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు వీరికి. ఈ మోసకార్యం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు, పోయి కాలు కట్టుకున్నారు, ఫోన్ చేసి వాడుతుంది అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. మేము తెలంగాణ మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4,000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ జీలో మహారాష్ట్రలో జీరో చెప్పిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరం తెలిపింది. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంటారు కదా, అంటే అలా లేదు. 100 సీట్లు చేస్తాం. మనం ఇప్పుడు ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి.